నువ్వు చాలా మంచిదానివి భవాని. ఊరుకోండి అయ్యగారు, ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే మీకన్నీ చేసి పెట్టి బాగా చూసుకోవాలనిపిస్తుంది. ఒంటరితనంతో కిరిబిక్కిరైపోతున్న నాకు చల్లటి చిరుగాలిలా ఇంట్లోకి వచ్చావు. అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకునేలా చేస్తున్నావు. చాలా థ్యాంక్స్ భవాని. పెద్ద పెద్ద మాటలు చెప్పి మీరు నాకు చచ్చేంత సిగ్గు తెప్పిస్తున్నారు. అయినా మీ మంచితనానికి ఎవ్వరైనా ఏమైనా చేస్తారు. నా పిల్లలు కోడళ్ళు కూడా నా మీద నీ అంత శ్రద్ధ చూపిస్తే ఎంత బాగుండేదో. వాళ్ళు పట్టించుకోకపోయినా ఏం పర్లేదు అయ్యగారు, మీకు నేనున్నానుగా. ప్రతి మనిషికి జీవితంలో ఒక తోడుండాలి భవాని. ఏం పర్లేదు అయ్యగారు, మీకు నేనున్నానుగా. వృద్ధాప్యంలో ప్రతి మగాడికి తన భార్య పక్కనుండాలి. ఏం పర్లేదు అయ్యగారు, మీకు నేనున్నానుగా. ఏయ్ భవానీ, భవానీ, ఏంటమ్మగారు? నిన్నేగా ఈ చొక్కా ఉతికావు, ఇంకా ఈ మరకేంటి? అదేదో పచ్చడి మరకలా ఉందమ్మగారు. సబ్బు అయిపోయి అరిగిపోయేదాకా రుద్దాను, అయినా పోలేదు. సబ్బు మొత్తం అవగొట్టేసావా? ఆ సబ్బు నెలంతా రావాలని చెప్పాను కదా, అసలు గుర్తుందా నీకు? అమ్మగారు, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మమ్మీ, హాలిడే రోజు కూడా ఉప్మాయను మమ్మీ, నేను తిన్ను. తినకపోతే మానే. మీ నాన్న చూడేలా లొట్టలేసుకుంటూ తింటున్నాడు. నేనేం చేశానే? రోజు ఏదో ఉప్మా తినలేక చస్తున్నామంటే మీ అన్నయ్యకో వదునుకో చెప్పలేరా? నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒరే అన్నయ్య, కొంచెం వదినకి చెప్పి ఈ ఉప్మా సిస్టమ్ మార్పించరా. ఉప్మా మేటర్ ఎత్తితే రేపటి నుంచి ఇది కూడా ఉండదు. అందరూ నోరు మూసుకుని తినండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. మళ్ళీ ఇంట్లో ఉప్మా కనబడ్డానికి వీల్లేదు. ఏ భవానీ, ఆ ఉప్మా మొత్తం ఇంటికి పట్టుకెళ్ళిపో. నాకొద్దమ్మా, ఆ ఉప్మా చూస్తేనే నా కడుపులో తిప్పుద్ది. చూసావా అక్క, నీ ఏదో ఉప్మా పనిదానికి కూడా పనికి రావట్లేదు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఉప్మా తినవంటే నువ్వు లేదమ్మా, మరి ఏం తింటావే? బాయిల్డ్ ఎగ్స్, బ్రెడ్, జామ్. ఇల్లంతా రోజుకి 2 సార్లు తడి బట్ట పొడి బట్ట పెట్టవు. విన్నావుగా అక్క, ఎక్కడి నుంచైనా ఆ దరిద్రపు ఉప్మా చేయడం మానే. చూసారా, కడుపులో పోయేదని దరిద్రం ఉంటుంది. దరిద్రపుది నోరు తెచ్చేవని నువ్వు ఉండవమ్మా. దరిద్రం అంటావా? నువ్వే గర్భ దరిద్రానివి. ఈ ఇంటికి పట్టిన నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వే పోవే. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సోడా బుడ్డిదానా, నీ మొహం అద్దంలో చూసుకో పోవే. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఉండండి. నేనే నిన్ను చూడబెట్టేస్తాను, తెలియచేస్తాను. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను. ఏమన్నావు నాన్న? అవునరా, నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఈ వయసులో మళ్ళీ పెళ్ళేంటి నాన్న? మీరంతా సరిగ్గా ఉండుంటే నాకు ఈ ఆలోచన వచ్చేది కాదేమో. కానీ డిసైడ్ అయిపోయాను, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను. ఈ వయసులో పెళ్లి చేసుకుంటే అసహ్యంగా ఉంటుందేమో మామయ్య గారు. ఇరుగు పొరుగు వాళ్ళు మనల్ని చండాలంగా చూస్తారు. ఎవరు ఎలా చూసినా పర్వాలేదమ్మా. మీరందరూ నన్ను సరిగ్గా చూడకపోవడం వల్లే నేను ఈ పని చేయాల్సి వస్తోంది. అయినా నాకు ఒక తోడు కావాలి, ఓ భార్య కావాలి. భార్య కావాలని అమ్మ ప్లేస్ లోకి వేరే ఎవరినో పెళ్లి చేసుకుని తీసుకొస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. అసలు నిన్నెవడు పర్మిషన్ అడిగాడరా? అయినా విను, నేను పెళ్లి చేసుకునేది మీ అమ్మ చోటు భర్తీ చేయడానికి కాదు, నా ఒంటరితనానికి ఓ తోడు కోసం, నాకు ఒక ఆసరా కోసం. మీరేమన్నా చెప్పండి మావయ్య గారు, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టిన తర్వాత మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటండి? నో మమ్మీ, ఇట్స్ కైండ్ ఆఫ్ కూల్. తాతయ్య, నువ్వు పెళ్లి చేసుకో, నీ పెళ్లికి నేను తోడు పెళ్లి కూతురుగా ఉంటాను. ఉమా, స్టాప్ ఇట్. వాట్? లైఫ్ లో ఒక్కసారన్నా తోడు పెళ్లి కూతురుగా అవ్వాలని ఉంది మమ్మీ. నేను కూడా నీ తోడు పెళ్లి కొడుకుని అవుతా తాత. అలాగో మమ్మీ డాడీ పెళ్లి చూడలే, నీదన్నా చూస్తా తాత. నాన్న, నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, కానీ నిన్నెవరన్నా చేసుకోవాలి కదా నాన్న. ఈ వయసులో నిన్నెవరు చేసుకుంటారు నాన్న? చేసుకుంటుందిరా, అన్నీ మాట్లాడుకున్నాం. ఎవరో ఆ బామ్మ. బామ్మ కాదు, బంగారపు బొమ్మ, భవాని. భవానీ నేను పెళ్లి చేసుకోబోతున్నాం. మీరందరూ భవానీకి వరుసకు తగ్గ మర్యాద ఇస్తారనుకుంటున్నాను. రా భవాని. Cool. Tata is marrying Bhavani.
ఇది ఆయన్ని పడేసిందా లేక ఆయనే దీన్ని? చిచ్చి, మా నాన్న అలాంటోడు కాదే. అలాంటి వాడు కాకపోతే మరి దాంతో పెళ్ళేంటి? రేపటి నుంచి ఈ సన్నాసిదాన్ని నేను అత్తగారు అని పిలవాలా? ఈ పెళ్ళైతే నాన్న పెన్షన్ మొత్తం అదే దొబ్బేస్తుందేమో రా అన్నయ్య.